దేవుడు తెలియపరచడం జరిగింది. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థించాలని మనవి. పరిశుద్ధుడవైన పరమందు ఆసీనుడవైన మా కన్న తండ్రి, దయా కనికరము కలిగిన మా దేవ, నీ ఉచితమైన కృప వల్ల ప్రతి దినము మమ్ములను సజీవుడుగా కాచి కాపాడుతూ ఉన్నందుకు మీకు స్తుతులు. మా మనోనేత్రములు వెలిగించబడే మాటలు మాకు తెలియపరచండి. మీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడమని ఈ గ్రామములో ఉన్న మీ పిల్లలైన వారందరినీ దీవించండి. మంచి మనసుతో మీ మాటలను అంగీకరించే స్థితిని దయచేయమని బలహీనుడను, ఎన్నిక లేని వాడనైనా నాకు మీ కృప చూపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కోరుకునే విలువైన కన్నీరు ఏది? లేదా క్రైస్తవుని కన్నీటి విలువ ఎంత అనే ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం తెలుసుకుందాం. నేను ఎప్పుడు కూడా ఒకటే నమ్ముతూ ఉంటున్నది ఏంటంటే, దేవుని మాట వినాలి అంటే ఖచ్చితంగా మనిషికి అదృష్టం ఉండాలి. టీవీ చూడడానికి, సినిమాలు చూడడానికి, సీరియళ్ళు చూడడానికి మనకు అదృష్టం ఉండవలసిన పని లేదు. మీరు ఏ రోజైతే దేవుని మాట చాలా విలువైనది అని నమ్ముతారో ఆ రోజు మనలను దేవుడు ఏ స్థితిలో ఉంచాలో అనే ఆలోచన చేస్తూ ఉంటాడు. ప్రియులారా, ఇప్పటి వరకు విన్న మాటల్లో బట్టి మనం ఆలోచిస్తే మనిషి లోకపు పనులన్నా, శరీరపు కార్యములన్నా చాలా ఇష్టం. ఇదే టైంలో మనకి డబ్బులు వచ్చే పని లేదన్నా ఉంటే వెంటనే ఏం చేస్తాం? ఏం చేస్తామమ్మా? అక్కడికే వెళ్ళిపోతాం. మనిషికి నోటు విలువ తెలిసింది కానీ దేవుని నోటి మాట విలువ తెలియలేదు. అందుకే గుట్టలు గుట్టలుగా నరకానికి వెళ్ళిపోయేలాగా మానవ జీవితాలు ఉన్నాయి. కన్నీళ్ళు అనేవి బలహీనతకు సూచన, లేదంటే బలానికి సూచన? మీరు చెప్పండి ఒకసారి. ఎవరికైనా ఏడుస్తున్నామంటే ఏమనుకుంటారు? చీటికి మాటికి ఏడుస్తున్నప్పుడు ఏమని మనకు అర్థమవుతుందంటే ఈ యొక్క బలహీనతకు సూచన అని మనకు అర్థమవుతుంది. కానీ అది ఒక బలమైన ఆయుధము అన్న సంగతి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ భద్రంగా ఏం దాచుకుంటారంటే డబ్బులు కానీ, బంగారపు వస్తువులు కానీ, ఏమైనా ముఖ్యమైనవి ఉంటే జాగ్రత్తగా దాచుకుంటాం వాటిని. చిన్నపిల్లలు అయితే బొమ్మలు, కార్లు ఏమన్నా ఉంటే వాటిని దాచుకుంటూ ఉంటారు. అయితే దేవుడు కూడా కొన్ని దాచుకుంటున్నాడు అని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరు దాచుకునేవి? ఎవరమ్మా? దేవుడు దాచుకునేవి. దేవుడు కూడా దాచుకుంటాడా అమ్మా?
దాచుకుంటాడా? ఎవరు మాట్లాడడం ఏంటి? దాచుకుంటాడా దేవుడు ఏమన్నా? రైట్. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. దయచేసి అందరూ బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనంలో, కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనంలో, చదవండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. అమ్మా, అర్థమవుతుందా లేదా మీకు? జాగ్రత్తగా చెప్పండి నాకు ఒకసారి. అందరూ ఆసక్తిగానే ఉన్నారా? ఏమన్నా పనులు ఏమైనా ఉన్నాయా? మీ మనసు ఎక్కడే ఉందా? ఎక్కడైనా ఉందా? ఉంటే చెప్పండి. అది వచ్చాక చెప్పుకుందాం మనం. ఏమండి, దేవుడి కోసం మరి మనం ఎదురు చూసే రోజులు పోయాయి. మన కోసమే దేవుడు ఎదురు చూసే కర్మ దేవుని భక్తుల వల్ల వచ్చిందండి. అమ్మా, రైట్. 56వ అధ్యాయం 8వ వచనంలో, నా సంచారములను నువ్వు లెక్కించావు. ఏంటి సంచారములు అంటే ఏంటి? ఏమా, సంచారములు దేవుడు లెక్కిస్తున్నాడంట. అంటే ఏంటి? మీరు పొద్దున్న లేచి మొదలుకొని సాయంత్రం వరకు ఎక్కడెక్కడ సంచరించారు? నీవు నీ కోసం ఎంత దూరం వెళ్ళావు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? పలానా వాడి టైంలో 10,000 ఇస్తానంటే ఏం చేస్తాం మనం? ప్రార్థన లేదు, ఏమీ లేదు, పరిగెత్తుకు మారిపోతాం అక్కడికి కదా. పొద్దుట లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు నువ్వు ఎన్ని ప్రయాణాలు, సంచారాలు చేస్తున్నావు నేను లెక్కిస్తున్నాను ఆయన. నేను రాసుకుంటున్నాను అంటున్నాడు. మీరు రాసుకున్నారా? అమ్మా, పొద్దున్న నుంచి ఇంటి దగ్గర నుంచి కొద్ది దగ్గర ఎన్నిసార్లు తిరిగారు? మీ ఇంటి దగ్గర నుంచి ఇరుగు పొరుగు ఇంటికి ఎన్నిసార్లు తిరిగారు? టీవీ దగ్గర నుంచి ఎన్నిసార్లు మీరు తిరిగారు? ఏమన్నారు? చదవను మళ్ళీ. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో బాటిల్, నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. ఎవరి కన్నీళ్ళు? భక్తుడు అంటున్నాడు. కన్నీళ్ళు ఎక్కడ ఉన్నాయట? దేవుడు. కానీ కన్నీళ్ళు అనేవి కరిగిపోతాయా ఉంటాయా? పొద్దున్నే సాయంత్రం ఏడుస్తున్నారు, కన్నీళ్ళు ఉంటాయి పోతాయా? పోతాయి. కానండి, మన కన్నీళ్లు దాస్తున్నాడట దేవుడు. ఇక్కడ కంటికి కనబడకుండా ఉన్నాయనుకుంటున్నాం, కానీ వాటిని జాగ్రత్తగా దేవుడు దాచుకుంటున్నాడు. వాటిని ఎవరి కన్నీళ్ళమ్మా? ఎవరి కన్నీళ్ళు? నువ్వు అప్పులైపోయిన బాబో అని ఏడిసే వరకు ఆ కన్నీళ్ళు దాచుకోడు. నాకు ఫలానా సమస్యలు ఉన్నాయి బాబు అని ఎడుతున్నాం కదా, అవి దాచుకునే. వింటున్నారా? దేవుడు ఏం దాచుకుంటున్నాడు? కన్నీళ్ళు. ఎక్కడ? బుద్ధిలో. అవి చదవడానికి అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిలలో అంటే అర్థం ఏంటి? పైన అంకి వేశాడా? ఎంత అంకి? 1. దాని అర్థం ఏంటో కింద చెప్తున్నాడు. పుస్తకములు. కవిలలో అంటే పుస్తకములలో. ఇప్పుడు మళ్ళీ చదవండి. రెఫరెన్స్ కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనం మళ్ళీ చదవండి. ఇప్పుడు నా సంచారములను నువ్వు లెక్కించేసావు తండ్రి. నా కన్నీళ్లు నీ బుద్ధిలో ఉంచబడి ఉన్నది. అది నీ కవిలలో అనగా పుస్తకములలో కనబడును కదా అంటున్నాడండి. కన్నీళ్ళు ఎక్కడ రాసుకుంటున్నాడండి? పుస్తకాల్లో రాసుకుంటున్నాడంట. అందరూ ఏడుస్తాం కదండి. ఓ రకమైన లోకం అంటుంది. ఏడుస్తున్నాం అనుకోండి, ఏమంటారని చాలా పిడికూడరా వీడు, వీళ్ళు చాలా బలహీనరా అంటూ ఉంటారు. కానీ దేవుడు
తన కొరకు ఎవరైతే కన్నీటి బొట్టు రాలుస్తున్నారో ఆ కన్నీరు బుడ్డిలో దాచుకుంటూ తన పుస్తకాలలో రాసుకుంటున్నాడంట దేవుడు. రాసుకుంటున్నాడట. యేసు ప్రభువుల వారు కూడా ఏడ్చారండి. ఏడ్చారా? ఏడ్చారని చెప్పాలి మీరు. ఏడ్చారా లేదా? ఏడ్చారు. ఎదురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఎదురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఏమన్నా అందరూ తీశారా? త్వరగా తీయండి. చాలా జాగ్రత్తగా అందరూ బైబిల్ విప్పి చూడండి. ఎదురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు? ప్రభు వారు మహారోదనతో అదుగదుగడు కన్నీళ్లతో. అంటే యేసు ప్రభు వారు ఏడ్చేవారా? ఏడ్చేవారు లేదా? ఇప్పుడు మనం ఏడుస్తున్న వాళ్ళని ఒక సామెత చెప్తూ ఉంటారు. తెలుసా? ఏడ్చే మగాళ్ళని అసలు నమ్మకూడదా? ఎవరు ఏడిపించేసేయండి. అందుకే సామెత పుట్టింది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదట. ఇంకా నవ్వే ఆడవాళ్ళని నమ్మకూడదంటూ ఉంటారు. ఎందుకు తప్పే? నువ్వు ఏడవకపోతే ప్రమాదం. ఇప్పుడు జాగ్రత్త చూడండి. నీ కన్నీళ్లు పంచాయతీ కుళాయి వాటర్ లాగా వేస్ట్ గా వదిలేస్తున్నావు కానీ పోగొడుతున్నావు. ప్రతి పనికి మారిన వాటి కొరకు ఏడుతున్నావు కానీ అసలు నీ కన్నీళ్లు రాలిపోవలసింది, నీ కళ్ళల్లో కన్నీళ్ళు దేవుడు ఉంచింది ఎందుకో తెలుసు. ఆయన అంటే ప్రభువు శరీరధారి అయి ఉన్న దినములలో అంటే ఆరోధనతో. అమ్మ వింటారా లేదా? నా వైపు చూడమని అందరూ బైబిల్ చూడమన్నప్పుడు బైబిల్ చూడండి. మీరు సూర్యుమంటూ ఉంటే చాలా కిలోమీటర్ల ప్రయాణం వచ్చాను మీ దగ్గర. చదవండి. శరీరధారి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఎందుకంటే ఆయన కన్నీళ్లు కార్చాల్సిన అవసరం వచ్చింది? జాగ్రత్త గమనించండి. అపవాది యేసు ప్రభు వారిని ఎలాగైనా పడగొట్టాలి అని కంకణం కట్టుకుంది. ఎవరు అమ్మా ఏమన్నారా? అపవాది యేసు ప్రభు వారే కాదు, భక్తిగా ఎవరు బ్రతకాలనుకున్నా అది ఓర్చుకోలేదు. నీ ముందు ఏదో ఒకటి పెట్టి అది పడగొట్టేయాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. భయంకరమైన పాపము ఏలతున్న కాలములో ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. యేసు వారిని కూడా ఎలాగైనా పడద్రోసేసి చేయబో కార్యము చేయకుండా, రక్షణ కార్యక్రమము చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. ప్రభుల వారు ప్రార్థనతో ఒక ఆయుధంగా కన్నీళ్లు విడుస్తూ ఒక ఆయుధంగా దానిని ఉపయోగించుకుంటున్నాడు. ప్రార్థిస్తున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడు. అంటే పాపపు జీవితాన్ని జయించడానికి ప్రభువు వారు కన్నీటితో ప్రార్థిస్తున్నాడండి. మీరు ఎప్పుడైనా కన్నీటితో ప్రార్థన చేశారా లేదా? చేశారా లేదా అమ్మా? ప్రతి ఆదివారం చేస్తారు కదా. అయితే నీ కన్నీరు వేరు, నీ కన్నీరు వేరు. ఎందుకమ్మా బంగారు తల్లి ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పను ప్రభు అప్పుడు, ఏం చెప్పను ప్రభు సమస్యలు, ఏం చెప్పను ప్రభు అదిగో ఇదిగో అంటావు తప్ప అసలు దేవుని కొరకు ఎప్పుడైనా ఏడ్చిన రోజులు ఉన్నాయండి? మనం ఏమన్నా వింటున్నారండి? జాగ్రత్తగా వినండి. మీరు వింటున్నారంటే నమ్మను నేను. వింటున్నారంటే ఒక చూడాలి, రెస్పాండ్ అవ్వాలి మీరు. యేసు ప్రభువుల వారు ఏడ్చారండి. ఆయన పౌలు గారి గురించి వ్రాయబడిన ఒక మంచి సంగతి అపోస్తలుల కార్యములు 9 అందరూ చూడండి.
20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం నుండి. మిలేతు నుంచి వస్తున్నాడు పౌలు గారు ఎఫెసు అనే ప్రాంతానికి. ఎక్కడి నుంచి అమ్మా? మిలేతు నుంచి ఎఫెసు అనే ప్రాంతానికి దేవుని పిల్లలకి వాక్యం ప్రకటించడానికి వస్తున్నాడు. చదవండి. 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 24వ వచనం నుండి. అయితే ఏంటమ్మా? దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ఉదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఈ పదం వింటుంటే మనకి ఏమనిపిస్తుంది? మనము మన ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకుంటున్నామా ఎంచుకోమా? మనల్ని మనం ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించాం? మనం అవునా కదా చెప్పాలి మీరు ఏమండి? ఈరోజు సమాజంలో దేవుడు అర్థం కాకుండా పోవడానికి గల కారణం అసలు ఆయన్ని పట్టించుకునే మనుషులు కనపడడం లేదు. అందుకే పరలోకానికి వెళ్ళే వారి సంఖ్య ఎంతమంది అని చెప్పాడు? 10 మందే. పాపం క్రైస్తవులందరూ ఆ 10 మందిని ఏమనుకుంటున్నారు? అది ఏమనుకుంటున్నారు? ప్రియ దేవుని పిల్లలారా, ఒక అర్హత కూడా లేకపోయినా, దేవుని మాట ఒకటే పాటించకపోయినా, అటెండెన్స్ వేయించుకున్నట్టుగా మనం మందిరాలకు వచ్చి వెళ్ళిపోతే మనకి పరలోక ప్రవేశం ఎలా ఉంటుంది? చదవమ్మా, ఇంకా చదవండి. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు. అమ్మా పదాలు వింటున్నారా? దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను నీ మధ్యను సంచరించుచుంటిని. ఎలా సంచరించాడు పౌలు గారు? మనమైతే చుట్టాలింటికి, పెళ్లిళ్ళకి, పేరంటాలకి ఎలా వెళ్తామమ్మా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం మనం? కుటుంబ సమేతంగా రండమ్మా అని చెప్పకపోయినా పర్లేదు, ఎలా వెళ్తాం మనం? ఎలా వెళ్ళిపోతాం? కుటుంబ సమేతంగా వెళ్తాం ఫంక్షన్లకి. ప్రార్థనలకి అయితే అమ్మా ఎలా వెళ్తాం? అమ్మో, అంటే నీకు అంత లెక్క లేకుండా పోయాడు దేవుడు. నీకు జన్మనిచ్చి, నీకు జీవితాన్ని ఇచ్చి, నిన్ను ఇంకా బతుకుంచిన దేవుడు నీకు లెక్క లేకుండా పోతున్నాడు కదా. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అనకండి. అసలు అర్హతలు లేవు మనం అడగడానికి కూడా. ఒకవేళ అర్హతలు ఉంటే మీరు అడగకుండానే ఆయన ఇస్తున్నాడు. పౌలు గారు ఎలా సంచరిస్తున్నాడట? దేవుని రాజ్యమును గురించి ప్రకటించచ్చు, నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. పౌలు గారు ఎంత ఎంత తెగేసి మాట్లాడుతున్నాడు చూడండి. ఇదిగోండి వాక్యం ప్రకటించి వెళ్ళిపోతున్నాం. ఈ గ్రామంలో సాక్షాత్తంగా ఉంటాయో ఉండవాలి? ఉంటాయి. మీరు మారితే మీకే మంచిది, మారకపోతే సాక్షార్థముగా ప్రకటించబడిన ఈ మాటలకి దేవుడికి లెక్క అప్పగించాలి. ఎంతమంది వీటిని అంగీకరిస్తున్నారు, ఎంతమంది వీటిని పట్టించుకోవటం లేదు. మీరందరూ దేవుని మాటకు లోబడాలి, త్వరలో లెక్క అప్పగించాలి. ఇంకా చెప్తున్నాడు అండి, ఎవరి నాశనము విషయమైన నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు నీకు తెలుపకుండా నేనేమి దాచుకోలేదు అంటున్నాడు పౌలు గారు. ఏం చేశాడైనా? దేవుని సంకల్పం అంతా కూడా ఉదయాన్నే ఇందాక కూర్చుని ఇంటి దగ్గర ఆలోచించుకుంటున్నప్పుడు దేవుని సంకల్పం అంతా చెప్పేసాడండి మనకి. మా దేవుని పిల్లలారా, మనకు ఆ సంకల్పం అంటే ఏంటో తెలియదు కానీ, అసలు వాక్యంలో ఏముందో ఏ మూలనా అన్నది తెలియదు కానీ, దేవుని సంకల్పం అంతా చెప్పేశాడు. ఆ సంకల్పం గనక నిజంగా మనకు తెలిస్తే దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం ఉండలేం. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నీ సొంత పనులకి ఉన్నంత విలువ దేవుని పనుల మీద, మాటల మీద లేదంటే నీ దృష్టిలో ఎవరెక్కువ? దేవుడు ఎక్కువ, లోకం ఎక్కువ? నీకు లోకమే ఎక్కువ. పైకి మాత్రం దేవుడే రండి ప్రతి దాంట్లో అవుతుంది. అబద్ధం అది.
ఈ డబల్ యాక్షన్ బాగా తెలిసాయి మీకు. ఇంకేమన్నాడండి? ఇంకా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులుగాను ఉంచెను. ఆ యావత్తు మందను గుర్చియు నీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేళ్లు మీలో ప్రవేశించడం నాకు తెలియదు. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీరునే ఉందురు. ఈ మాట చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి అందరూ. 31 వచ్చును. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు, అంటే ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. ఎప్పుడెప్పుడు? రాత్రింబగళ్ళు అంటే ఉదయము రాత్రి కూడా, ఉదయం సాయంత్రం కూడా. 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని నలకువగా ఉండుడి. పౌలు గారు ఏం చేస్తున్నారమ్మా? చెప్పండి. నాకు అర్థం అవట్లేదు. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ఏం చేస్తున్నాడు? ప్రతి మనుషునికి మానక పదాలు ఉన్నట్టుగా మాట్లాడాలి మనం. మానక బుద్ధి చెప్పుతూ ఉన్నాడంట. ఎందుకు అవకాశం ఏడుస్తున్నాడు? ఎదుట వారికి వాక్యాన్ని ప్రకటించటానికి, ఎదుట వారికి బుద్ధి చెప్పడానికి. మీరు మారండి, మీ తండ్రి సంకల్పాన్ని తెలుసుకోండి, దేవుని మనసును అర్థం చేసుకోండి అని బుద్ధి చెప్పడానికి కూడా పౌలు గారు 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు ఏడుస్తున్నాడు. కన్నీళ్ళు బలహీనత కాదు ప్రియులారా. కన్నీళ్ళు దేవుని కొరకు బ్రతికే వారికి ఒక ఆయుధం, ఒక బలము, ఒక వెపన్. మర్చిపోవద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. మీకోసం అడగకండి. యేసు ప్రభు చెప్పారు ఆ రోజు, అడగదన్నాడా? మీకోసమే అడగకండి. మనం ఏడవలసింది పౌలు గారు యేసు ప్రభుల వారు ఎందుకు ఏడ్చారు అనేది మనం చూసాం కదండి. పౌలు గారు కూడా ఏడుస్తున్నాడా లేదా? ఏడుస్తున్నాడు ఆయన. ఎందుకు? బుద్ధి చెప్పడం కొరకు, ప్రజలకు బుద్ధిని చెప్పడం విషయంలో కన్నీరు కారుస్తున్నాడు రాత్రి పగలునా. నిజమాబద్ధమైంది? నిజమేనా? నిజం అని ఫీల్ అవుతూ ఉంటాం చూసారా? ఆ ఫీల్లో మనకి దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. మనకేమనిపిస్తుంది అంటే, పౌలు గారు రాత్రి మళ్ళీ ఏడ్చాడంట అంటే, అయితే నా ఏం చేయను, నాకేం సంబంధం, నాకేం కష్టాలు ఉన్నాయని అడగాలి నేను. చూసారా? మీ గురించిన వాటి గురించి అడగడం మారేయండి. అసలు చచ్చిపోతేనే అడగద్దని. నీ దిక్కుమాలిన సమస్యల కోసం ఏడుస్తావేంటి? నీ పనికి మారిన సమస్యల కోసం ఏడుస్తున్నావేంటి? ఈ శరీర సంబంధమైన అవసరాల కోసం ఏడుస్తున్నావేంటి? చస్తే ఊడిపోయి ఈ శరీరపు కోరికల కొరకు ఏడుస్తున్నావేంటి నువ్వు? పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులను చూడండి. దేవుడు కన్నీటిని దాచుకుంటున్నాడు. ఎవరి కన్నీరు? క్రీస్తు ఎలాగైతే పాపపు జీవితంలో పడిపోకుండా సాతానుని జయిస్తూ పాపరహితమైన జీవితం కొరకు ఆయన కన్నీరు విడిచాడు. ఆయన పాపపు జీవితం అనేది రాకుండా, తాను భక్తిలో పడిపోకుండా ఉండే ఆ జీవితం కొరకు ఆయన ఏడ్చాడు. ఈరోజు పాపం పెరిగిపోతుందన్న ఆలోచన మనకు వస్తుందండి. పాపం పెరుగుతుంది, తగ్గిందమ్మా? ఏమన్నా చెప్పాలి మీరు? పాపం పెరిగిందనుకున్నా, తగ్గిందనుకుంటున్నారా? పెరిగింది. చాలా తొందరలో రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. క్రైస్తవుడికి భయం లేదు, భక్తి లేదు. ఇష్టం వచ్చిన పాటలు పాడుకుంటూ, ఇష్టం వచ్చిన సాక్ష్యాలు చెప్పుకుంటూ, ఇష్టం వచ్చిన దేవుని మాటలు చెప్పుకుంటూ, ఇష్టం వచ్చినట్టుగా వినేసి వేళ్ళడిపోతూ చెప్పుకుంటూ ఆడబోతూ కాలక్షేపం చేస్తున్నాం జీవితాన్ని. దేవుని పిల్లలారా, పౌలు గారికి నిజమైన కుమారుడుగా ఉన్నాడు తిమోతి. యవ్వనస్తుడండి, స్వార్థికుడండి.
పౌలు గారు తిమోతి గారి గురించి చెబుతూ 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3-5 వచనములు, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. అమ్మా ఇక్కడ ఆగండి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? మీరు చెప్పారు, స్త్రీలు మీరు చెప్పండమ్మా. మీరు ఆర్తిగా ఉన్నారు లేదని చెక్ చేసుకుంటున్నాను. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఏదమ్మా ఇప్పుడు మీరు చెప్పండి. లేదు అందరు నాకు అర్థం లేదు. చెప్పండి, మీరు చెప్పండి. పౌలు గారు తిమోతి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. నీ కన్నీళ్లను తలుచుకొని, ఎవరి కన్నీళ్లు? తిమోతి గారి కన్నీళ్లను తలచుకుంటున్నారు. ఎవరు? పౌలు మహానుభావుడు. నాయన దైవజనుడా, సువార్థికుడుగా ఉన్న నా కుమారుడా, నా నిజమైన కుమారుడు, నాయనా నీకెంత భక్తి నాయన, నీకు దేవుని మీద ఎంత ప్రేమ నాయన, నీ కన్నీళ్లను తలచుకొని నా సంపూర్ణ ఆనందము కలుగుతాక నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడిగా ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యూనేకేలోను వసించాను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి గారు ఎలా ఉన్నారట? మంచి సేవకుడు. ఎవరో తిమోతి ఎలా ఉన్నాడైనా? పౌలు గారు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? నా కుమారుడు అయిన తిమోతి గొప్ప దైవజనుడా, ఆయన నీ కన్నీళ్లను నేను తలచుకుంటున్నానయ్యా, తలచుకుంటున్నాను. యేసు ప్రభుల వారి జీవితంలో కన్నీళ్లు కనబడుతున్నాయి. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. తిమోతి గారి జీవితంలో కన్నీళ్లు కనబడుతున్నాయి. అంటే ఈరోజు క్రైస్తవుల కళ్ళల్లో నీళ్లు ఒక సినిమా చూసి ఏడవడం నీకు ఇష్టం, ఒక సీరియల్ చూసినా నీకు బడబడబడ నీళ్ళు వచ్చేస్తుంటాయి కదా. సెంటిమెంట్ ఏం అదిరిపోయిందిరా, ఏడుపు వచ్చేసింది అనుకో, కచ్చి కలిసిపోయింది అనుకో. ఇంత దుర్మార్గులంగా ఉన్న మనల్ని ఇంకా ఆయన బతుకు చూస్తున్నాడు. చూసారా? ఇంత వేషధారిగా, ఇంత మోసగాడిగా బ్రతుకుతున్నా ఏమంటే చాలా మంది రాలిపోయిన వారిలో మనం ఉంటే బాగుండు అనిపిస్తుంది ప్రియ దేవుని పిల్లలారా. ఎందుకంటే దేవుని మనసు ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు అర్థమవుతుంది? దేవుని వేదననికి ఎప్పుడు అర్థమవుతుందని అడుగుతున్నాడు ఆయన. నీ శరీర పరిసరాల భర్త తిరిగి ఏడుస్తావు, కొడితే ఏడుస్తావు, నువ్వు అనుకున్న జరగకపోతే ఏడుస్తావు, సీరియల్ చూసి ఏడుస్తావు, సినిమాలు చూసి ఏడుస్తావు, ఎవరైనా ఏదన్నా అంటే బాగుండి ఏడుస్తావు. కానీ భక్తులు ఏడుపులు చూడండి, ఎవరి కోసమట? ఎవరి కోసం? మనలాగా కాదండి వాళ్ళు ఏడ్చింది, మనలాగా కాదు. ప్రతి క్రైస్తవుని జీవితాలలో తప్పనిసరిగా ఉండవలసినది ఏంటంటే కన్నీరును కార్చాలి. అది ఎలా ఉండాలో తెలుసా? మారు మనస్సుతో కూడినదై ఉండాలి, పశ్చాత్తాపముతో కూడినదై ఉండాలి. అలా వస్తే భక్తిలోకి వాళ్ళు బాగుంటారు. ప్రియులారా, దావీదు గారిని చూడండి ఒకసారి. దావీదు గారి గురించి మాట్లాడుతూ కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి. అమ్మా ఈ పదాలు దయచేసి దండం పెడుతున్నాను, ఆ పదాలను అర్థం చేసుకోండి ఒకసారి. ఆ పదాలను అర్థం చేసుకోండి, చదవమ్మా. ప్రతి రాత్రి కన్నీళ్లు విడుచుచు నా పరుపును తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక ప్రవాహంలా కొట్టుకుని పోగుచున్నది. ఎలాగమ్మా? ఎలా ఉన్నాడంట?
నా కన్నీటిలో పరుపు తేలిపోతుంది. దావీదు గారు చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా ఉన్నాడండి. గొర్రెలు కాచుకున్నప్పటి నుంచి కూడా చాలా భక్తిగా ఉన్నాడు. మహారాజు అయినా కానీ భక్తిగానే ఉన్నాడు. కానీ ఎక్కడో ఒక చోట పడిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పడిపోయాడు. ఆ జరిగిన ఆ తప్పు కొరకు, ఆ పొరపాటు నిమిత్తం ఎంత ఏడ్చేశాడో ఇక్కడ ఉంది బైబిల్లో. నా పరుపు కన్నీటిలో తేలిపోతుంది. ఏదో ఓరకన రాశాడు అనుకోకండి, ఏదో సరదాగా రాశాడు అనుకోకండి, ఏదో ఊసిపోక రాశాడు అనుకోకండి. మీకు అర్థమవుతుందండి? చాలా సీరియస్గా రాయించాడు దేవుడు. నా కన్నీటిలో పరుపులు తేలిపోతుంది, నా పడక కొట్టుకుని పోతుంది నా కన్నీటిలో. ఎందుకు ఎడుతున్నాడండి? దావీదు గారు ఒక మహారాజు అయ్యుండి అంత ఏడుపు దేనికి చెప్పండి? ఎవరు ఏడ్చేది? మహారాజు. ఎందుకు ఏడుస్తున్నాడు అమ్మా చెప్పండి? మీరు ఏడుస్తున్నాడు? నా కన్న తండ్రి ఎంత గొప్పగా నన్ను చూస్తే, నేను అడగకుండా ఊహించని స్థితిలో నన్ను ఉంచితే నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత పొరపాటు చేశాను. దేవా దేవా, నా తండ్రి ఏమో కంటే తెల్లగా నన్ను కనగవా నాయన. ఇలా ఏడవాలండి. మారకపోయినా ఏడుపు రాదు చాలా మందికి. అంత భక్తిగా ఉన్నది తిరుగుతూ ఉంటారు మందిరాలకి. ఏమండి, ఎన్ని పాపాలు ఉన్నా కానీ గుండెలు నిండా చీకు చింత లేకుండా ఎండిపోతున్నావంటే లైసెన్స్ తీసేసుకున్నావు. నువ్వు దేనికి? నీకు లైసెన్స్ తీసేసుకున్నావు ఎక్కడ పోతాకి? నరకానికి. అందుకే చాలా మంది అండి మారరు. ఫిక్స్. ఎన్ని మాటలున్నా మారరాదు. ఎందుకు తెలుసా? సైతాన్ లైసెన్స్ ఇచ్చేసింది. నా బిడ్డలారా, నువ్వు ఎలాగో మారవరా, కాబట్టి నీ వికృత చేష్టలాగా ఉంటాయి ఇన్ని ప్రసంగాలన్నా. సరేండి, నన్ను హిమము కంటే తెల్లగా కడుగు నాయన. ఇంటి మీద ఒంటరి పిచ్చుకలా ఒంటరిని అయిపోయాను దేవా. ఇంటి మీద ఒంటరిగా ఉన్న ఆ పిచ్చుక చూడు తండ్రి, అలా ఒంటరిని అయిపోయాను దేవా. దేవా నన్ను కడిగి వేయవా హిమము కంటే తెల్లగా. ఏమి చేసేదండి దావీదు? ఏమి చేసేదండి బాబు? తప్పు చేసినట్టు ఎప్పుడైనా ఏడిపోతుంది మీకు ఎవరికైనా? ఇక్కడ అలా పశ్చాత్తాపంతో వచ్చిన ఏడుపండి దేవుడు చాలా ఇష్టం. అది తన బుద్ధిలో దాచుకుంటాడు. అది దాచుకుంటాడు. అది కన్నీళ్ళలో రాసుకుంటున్నాడు. అందరి కన్నీళ్ళు మిక్స్ అయిపోతాయి అనుకుంటున్నా కదా మనం, అందుకే రాసుకుంటున్నాడు ఆయన. దేవుడు కోరుకున్నట్టుగా ఒక లక్షణం అన్న మనం ఉంటుందా మనకి? ఎప్పుడు అనవసరమైన వాటి కోసం ఏడవకండి, అడగకండి. అలా అనవసరమైన వాటి కోసం ప్రతి చిన్నదానికి. కానీ కొంతమంది మాట్లాడే కోపం వచ్చేది. పోయే కాలం వచ్చింది నీకేమన్నా పోయే కాలమా ఏంటి? నువ్వు దేనికోసమే ఆడవాలి? నువ్వు దేనికోసం ఏడుతున్నావు? ఎందుకు వస్తుంది నీ కోపం? ఎందుకు వస్తుంది నీ పనికిరాని పౌరుషం? దేవుని కొరకు బ్రతకలేకపోతున్నానని ఏడు పశ్చాత్తాపంతో విరిగి నలిగిపోవాలి. ఓ మంచి వ్యక్తిని చూపిస్తాను కనుక ఇప్పుడు లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయము 36 నుంచి 38 వచనముల వరకు చూడండి ప్రియులారా. లోకాసు వార్త ఇవ్వండి. నిజంగా మీ ముందు నేను దాచనండి. ఈ సందర్భాన్ని చూసి నేను ఏడ్చేసానండి. నిజంగా నేను ఏడ్చానండి. చూడండి ఒకసారి. లోకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 38 వచనములు. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగను. ఎవరు అడుగుతున్నారు? యేసుప్రభు వారిని. పరిసయ్యులలో ఒకడు నువ్వు మాతో భోజనం చేయాలి అని అడుగుతున్నాడు యేసుప్రభు వారిని. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఎవరా స్త్రీ? పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి
వెనుక తట్టు ముందా వెనక? వెనుక తట్టు అంటే కాళ్ళు వెనక, వెనుక తట్టు. ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఎంత గొప్ప సంగతి చూసారా? గొప్ప వృత్తినైనా వాక్యం మీద ఆశ లేకపోతే మనం దూరంగా ఉండడమే మంచిది. వాక్యం వినగానే మనసు అతలకుతలం అయిపోతూ ఉండాలి, అదే అయిపోతూ ఉండాలండి బాబు. ఓ వేదన కలుగుతూ ఉండాలండి. నీకేమి అనిపించటం లేదంటే నువ్వు వేస్ట్ అని దేవుడు ఫిక్స్ అయిపోతాడు. ఓ పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందంట, కానీ వెనకాలండి ఎందుకు ఏడుస్తుంది తెలిసిందండి? చెప్పగలరా మీరు? ఏమా మీరు స్త్రీలే కదా, ఆమె ఫీలింగ్ చెప్పగలరా? వెనక నుండి ఎందుకు ఏడుస్తుంది వచ్చి? నా ముఖాన్ని ఆ మహానుభావుడికి నేను చూపించింది నేను ఏం పట్టండి బాబా. ఏం చేసిందట? కన్నీటితో ఏం చేసింది? ఈ పాదాలు, ఏ పాదాలు, ఈ పాదాలు ఎంత విలువైన పాదాలు ఇవి. సువార్త చేసే వారి పాదాలు ఓ సుందరం. ఆయన పాదాల దగ్గర కూర్చుంది వాక్యం చెప్తుంటే. కూర్చుని ఈ కాళ్ళు నీళ్లతో కడిగే పాదాలు కాదు ఇవి, మరి ఎలా కడగాలి అన్నా? అప్పటితోనే కన్నీళ్ళతో కడిగిందంటే విరిగి నలిగిపోతుంది, విరిగి నలిగిపోతుంది, విరిగి నలిగిపోతుంది. ఎవరో అలా విరిగి నలిగిపోతూ ఏడుస్తుంది, నేను పాపాత్మురాలనయ్యా, నీ పాదాలను, నీ ముఖము ముందు నిలబడే అర్హత నాకు లేదయ్యా, నా ముఖాన్ని నేను నీకు చూపించలేను మహానుభావ. వెనకపట్టు ఉండి ఏడుస్తుందంటే కన్నీళ్లతో కడిగేసింది. నీళ్లు అంటే కాళ్ళు కడిగేంత నీళ్లు కళ్ళల్లో నుంచి తెచ్చుకుందంటే ఎంత చేసింది. ఆమె చేసిన ప్రతి పాపము గుర్తు చేసుకుని నేను ఎందుకు ఎలా చేశాను, నేను ఎందుకు ఎలా చేశాను నేను అని ఏడుస్తుందని. మీరు ఎప్పుడైనా వచ్చారా? నా ప్రియ సోదరి సోదరులు ఎప్పుడైనా వచ్చారా? మీరు ఎప్పుడైనా వచ్చారా? ఏమా మనకి ఎందుకు ఏడుపరాదు? ఎక్కువైపోయాయి, బండలైపోయాయి. అంటే ఆయన మాటకి బండలున్నా కరుగుతాయండి, నీ గుండె ఎందుకు కరగటం లేదు? ఆయన మాటకు బండలే కరిగిపోతాయి, పగిలిపోతాయి. నీ గుండె ఎందుకు కరగటం లేదు? నీ గుండె ఎందుకు మారటం లేదు? ఎందుకు మారటం లేదు? పాషాణం అయిపోయిందా నీ గుండె? నీకు ఎలాంటి శిక్షను విధించాలో నీ కన్న తండ్రికి బాగా తెలుసు. దేవుని పిల్లలారా, కన్నీళ్లతో పాదాలు కడిగిందంట. వేటితో తుడుస్తుంది? అలా వెంట్రుకలతో. స్త్రీలకి కుర్రలు అంటే చాలా ఇష్టం కదండి. జుట్టు ఊడిపోతుంది, ఏం చేస్తారు పాపం? గొల్లు మన ఎడతారు, దీనికోసం కూడా ఎడతారు. ఎక్కడన్నా తెల్లగా వచ్చేస్తున్నా భయం వేసేస్తుంది. ఆ ఇష్టమైన కురులతో పాదాలను తుడుస్తుందబ్బబ్బ. ఏమి భక్తికి! ఆవిడ పాపాత్మురాలా గనురాలా? ఆమె పాపాత్మురాలు కాదండి, ఆమె మహాగనురాలు. ఆమె ఆ 44వ వచనం నుంచి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచేసింది. పేతురు, నా కూడా తిరుగుతున్నావు, ఎప్పుడు చూసినా నా వెనకాలే ఉంటున్నావు, కనీసపు నీళ్లు ఇవ్వలేదు కానీ నువ్వు. ఈ స్త్రీ ఏం చేసింది చూసావా? కన్నీళ్లతో పాదాలను ఏం చేసింది? నీవు నూనెతో నీవు నన్ను ముద్దు పట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదమును ముద్దు పెట్టుకునటం మానలేదు.
నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికంత గొప్పగా అయిపోయిందండి? ఈమె గొప్పదైపోయింది. చూసారా? ఎలాంటి ఊరాళ్ళు మనం కూడా పాపాత్మురాళ్ళు లాంటి స్థితి కలిగిన వాళ్ళు కాదు, చెప్పండి మీరు. అంతే కదా? మరి ఏడుస్తాం ఎప్పుడన్నా? ఎప్పుడన్నా దేవుడు చూస్తున్నాడని నేను ఇన్ని పొరపాట్లు చేసేస్తున్నానని ఎరుగని ఏడుస్తున్నారా? మనసున్న వాళ్ళు ఏడుస్తారు, భక్తి ఉన్న వాళ్ళు ఏడుస్తారు, భయం ఉన్న వాళ్ళు ఏడుస్తారు, పరలోకం వెళ్ళాలన్న వాళ్ళు ఏడుస్తారు, నరకానికి పోవాలనుకున్న వాళ్ళు ఏమి ఏడుస్తారు చెప్పండి? అలాగే పేరే వాళ్ళకి కొంతమంది నీకు కళ్ళలో నీళ్ళే రావాలి అడుగుతావు కదా, నీళ్ళు రావు. పైగా అంటారు మళ్ళీ, ఎలాంటి పరిస్థితుల్లో నాకు ఏడుపు రాదురా. అబ్బా, నీ దిక్కుమాలిన మనసు ఎంత బాగుందో. పశ్చాత్తాపంతో కూడుకున్న కన్నీరు కావాలి దేవుడికి. దేవుని పిల్లలారా, ఇంకా చూద్దామండి, ఇంకా చూద్దాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథము ఆమె ఏడుస్తుంది. దేనికో చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకుని అతని పాదముల మీద పడి అదాయుడైన ఆమాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో వేడుకుంటుంది. ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు ఏడుస్తుంది అమ్మా? చెప్పండి, ప్లీజ్ చెప్పండి అమ్మా. చెప్పండి తల్లి, మీరు చెప్పరా ఎవరన్నా? అమ్మా, చాలా ఇబ్బందిగానే ఉంది. పురుగులు గట్రా తినేకనే పడుతుంది. పురుగులేనయం చెప్పండి అమ్మ. ఇప్పుడు ఎస్తేరు ఏడుస్తుంది, రాజు పాదాల మీద పడి. ఎందుకో పాపం అన్నం వేయట్లేదు అక్కడ. మీరు చెప్పండి. ఎందుకట ఏది పడితే చెప్పకూడదు అన్నాను నేను. యూదులను రక్షించమని, ఆమాను వారందరినీ చంపేయమని శాసనాన్ని రాయించాడు కదా, దాన్ని రద్దుపరచమని. ఆ శాసనాన్ని రద్దుపరచు మహారాజా, నా ప్రజలను కాపాడు మహారాజా అని ఏడుస్తుంది ఒక మహారాణి. ఓ యవ్వనస్తురాలు ఒక మహారాణి తన ప్రజల కొరకు, దేవుని పిల్లల కొరకు, దేవుని పిల్లలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు, వారిని కాపాడమని ఏడుస్తుంది. ఈరోజు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? పాపపు జీవితం ఉండకూడదని ఎప్పుడన్నా కన్నీరు విడుతున్నారా? ఖండించడానికి, మనుషులకు బుద్ధి చెప్పడానికి నీకు కన్నీళ్లు బొట్టు రాలుతున్నావా? ఏ రోజన్నా రాలుతున్నావా? చేసిన తప్పు గురించి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో కన్నీళ్లు ఏమైనా విడుస్తున్నావా? ఏది నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించి ఒకసారి. ప్రియ సహోదరి సహోదరులారా, కన్న తండ్రి పరలోకంలోనండి మన గురించి విలపిస్తూనే ఉంటాడు ఎప్పుడూ కూడా. ఎందుకంటే ఆయన నమ్ముకున్న మన జీవితాలు ఎక్కువగా లోకం కళ్ళు మూసినా లోకం, కళ్ళు తెరిచినా లోకం, కళ్ళు మూసినా లోకం, కళ్ళు తెరిచినా లోకం. ఒకరోజు కూడా భక్తిగా బతకలేని పరిస్థితులు. పేరుకు మాత్రం దేవుని పిల్లలమని స్టాంపు మన మీద. పౌలు గారు లేఖ రాస్తున్న చూడండి ఏమంటున్నాడు. పౌలు గారు లేఖ రాస్తూ 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని నీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ అంటున్నారా?
ఆ ప్రేమ మీ అందరి మీద ఉంది. నాకు ఏడుపు వచ్చి ఏడవటం లేదు. నీ మీద ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవలనని నిండు శ్రమతోను మనోవేదనతోను ఎంతో కన్నీరు విడుచుచు మీకు ఈ మాటలు రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడు పౌలు గారు? ఎలా రాస్తున్నాడు? ఉత్తరం ఎలా రాశాడు? మనోవేదనతోను నిండు శ్రమలతోను వేదనతోను కన్నీళ్లతోనూ రాస్తున్నాడంట పత్రికలు. అలా కన్నీటితో రాసిన ఆ మాటలు నీకు తగిలి నీ కళ్ళల్లో నుంచి కన్నీరు ఏమన్నా వస్తుందా ఇప్పుడన్నా? మనమే క్రైస్తవులు అండి. మన దేవుడికి ఎందుకు దొరకం? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన్ని చంపుకు తినడానికి దొరికామా మనం? నీ శరీర కోరికలు తీర్చమని చెప్పడానికిరా నువ్వు పుట్టింది? దేవుని కొరకు బ్రతకాలన్న కనీసపు ఆలోచన లేదా? ఒక పాపాత్మురాలైన ఆమె కనీసం ఆయన ముందు కొరకు వెళ్ళే నా ముఖము చూపించే అర్హత కూడా నాకు లేదు. నేను పాపాత్మురాలను యేసు ప్రభు గారు ఎరుకో ప్రాంతాలకు వచ్చినప్పుడు జక్కయ్య ఉన్నాడండి. అందరూ అతను పాపి 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 అంటున్నారు. గుంపుగా మూగినప్పుడు గెంటేస్తున్నారు అతన్ని. ఒక అధికారి అయినా చూడకుండా పొట్టివాడుగా ఉన్నాడు. యేసు ప్రభు గారు అన్నారు, జక్కయ్య నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. కాబట్టి ఎవరి మాటలకు కూడా మారలేదండి ఆయన మారడండి. కానీ యేసు మాట అతని బండ హృదయాన్ని తాకింది. ఏం చేశాడు? ఆరిపోయింది. గన్ చూపిస్తే మారతాడా? కత్తి చూపిస్తే మారతాడా? బెదిరిస్తే మారతాడా? ఏం చేస్తే మారతాడు అతను క్రీస్తు మాట దెబ్బకు మారిపోయాడు. ప్రియమైన దేవుడు ఎవరు పెట్టండి మనకైతే? ఎవరు పెట్టండి? జక్కయ్య ఎన్ని రెట్లు పెట్టంటారు ఏమ్మా? ఎన్ని రెట్లు పెట్టరమ్మా జక్కయ్య మనకంటే? 1,000 రెట్లు పెట్టరు మనకంటే. మార్పండి బాబు. సహోదరులారా, అందుకే దేవుని వాక్యాన్ని ఎలా విత్తమంటున్నాడు? ఒక మంచి మాట చెబుతూ చివరిగా కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం 5-6 వచనములు చదువుకుని ముగించుకున్న ప్రియులారా, కీర్తనల గ్రంథము 126వ అధ్యాయం 5-6 వచనములలో కన్నీరు విడుచుచు విత్తువాడు. రైతు ఎప్పుడన్నా కన్నీళ్లు విడుస్తూ విత్తుతాడండి? కూలికని పనికెళ్ళే అలవాటు మీకు ఉండకుండా కదా, చాలా మందికి ఉంది కదా. నవ్వుతూ ఆనందంగా విత్తుతారా? ఏడుస్తూ విత్తుతారా? ఆనందంగా సంతోషంగా విత్తుతాం మనం. అంటే లోకపు పొలములు విత్తనములు కన్నీరుతో విత్తండి అని చెప్పడం లేదు. దేవుని వాక్యం అనే విత్తనములు, మానవ హృదయములు అనే ఈ పొలములు ఎలా విత్తమంటున్నారు? కన్నీరుతో విత్తువాడు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనముల చేత విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనలు కోసుకుని వస్తాడంటే ఎలా వెళ్తాలి? వాక్యం విత్తుతున్నవారు ఎలా వెళ్తాలి? సంతోష గానంతో. ఏదో చెప్తున్నారు. కన్నీటితో వెత్తాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో కన్నీరు చూశాం. పౌలు గారి జీవితంలో కన్నీటిని చూస్తున్నాం. తిమోతి గారి జీవితంలో కన్నీటిని చూస్తున్నాం. దావీదు గారి జీవితంలో కన్నీటిని చూస్తున్నాం. ఎస్తేరు రాణి యొక్క జీవితంలో కన్నీటిని చూస్తున్నాం. వీరందరి కన్నీళ్ళ యొక్క పరమార్థం, సారాంశం వాక్యము విత్తటం కొరకు, ప్రకటించటం కొరకు, దేవుని కొరకు, ఆత్మల కొరకు అయ్యుంటే మనం ఎందుకు ఎడుతున్నాం? లోకం మీద పరిగెడుతున్నాం. అది కావాలి ఇది కావాలని దేవుని ప్రాణాన్ని పడి ఏడుస్తున్నాం. దేవుని మీద పడి ఏడుస్తున్నాం మనం ఈరోజు. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు ఎవరి కన్నీళ్ళైతే ఆయన దాచుకుంటున్నాడో, తన కవిలలో రాసుకుంటున్నాడో వారికి ఎలాంటి లోకాన్ని ఇస్తానంటున్నాడంటే మనందరికీ తెలుసు. అసలు కన్నీరే లేని లోకములోనికి
ఏమ్మా, మంచి సీక్రెట్ ఇది. ప్రకటన 21వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ప్రియులారా. ప్రకటన 21వ అధ్యాయం 3-4 వచనములు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో, అమ్మా మీరు ఎంత చదువుతున్న మాట నిలబడలేదు. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణం ఉండదు అక్కడ. దేవుడు ఏం చేస్తాడంట పరలోకంలో? కన్నీరు అసలు ఉండదట. అమ్మా ఏడుద్దామన్నా కన్నీరు ఉండదు. కన్నీరు ఎక్కడుందో చెప్పండి, చెప్పండి. పరలోకంలో అయితే వెళ్ళేవాడి కన్నీరు ఉండదు. దేవుని కొరకు ఏడుస్తున్న వారి కన్నీరు దాచుకున్నాడు కదా. మీరు వెళ్ళే పరలోకంలో అసలు కన్నీరే ఉండదు అక్కడ, ఆయన తుడి చేస్తాడు కాబట్టి. మరి ఏడుపు కన్నీరు ఎక్కడ ఉంటుంది? నరకంలో. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండదు. నరకంలోకి వెళ్ళేవాడికి పనేటి? ఏడుపు కుట్టు మొక్కలన్నీ ఎక్కడ ఉంటాయి? అక్కడ ఎడుతూ ఉంటారు. రోజు ఏడుతుండే అస్తమా ఏడుపు మొక్కలండి అంటూ ఉంటారు. అది ఇదే రోజు ఏడుతున్నాయి. నరకంలో 2 పండ్లు. ఒకటి నరకంలో ఏ పనమ్మా? 2 పండ్లు. ఏంటది? ఏడుస్తూ ఉంటావు, పండ్లు కొడుతూ. ఏ పండ్లు? మామిడి పళ్ళ. ఏ పండు మరి? పని పడుకోకుండా అవన్నీ ఏం చేయడం. నేను నీకు పంపించండి, నేను నువ్వే సంపేసుకుందాం అనుకుంటా. ఏం చేయలేవు అక్కడ నరకంలో. పరిస్థితులు ఒకసారి ఊహించుకోండి. ఇందాక దారిలో వస్తుంటే పెద్ద మంట చూసిన ఒక చోట మంట. నాకు వెంటనే నరకం గుర్తొచ్చింది. ఆ నరకంలో పురుగులు, ఆ చెరుకు తోటల్లో పురుగులు కాలిపోతున్నట్టుగా నరకంలోగా వేస్తున్నప్పుడండి ఏడుపు ఆర్తనాదాలు. ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్న నీ జీవిత ఖరీదు, ఇక్కడ దేవుని మాటను గౌరవించని నీ స్థితి, ఇక్కడ దేవుని మాట అంటే అసలు భయము భక్తి లేని నీ పరిస్థితి. నరకములో ఆ వెల నువ్వు చెల్లించలేవు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ వెల నువ్వు చెల్లించలేవు. నిత్యము మండుతున్న గుండములకు వెళ్ళిపోవాలి. ప్రతి క్షణం ఆరని మంటల మధ్య నువ్వు ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుంది. నిన్ను కాపాడే నాదుడు నీకు కనిపించడు. ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నందుకు, ఇక్కడ నీ కొరకు నువ్వు ఏడుస్తున్నందుకు, ఇక్కడ నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నందుకు, ఇక్కడ దేవుడి మీద నీకు గౌరవం లేకుండా ఉంటున్నందుకు నువ్వు ఏడవలసింది ఎవరి కొరకు? పాపం అనేది జరుగుతుందన్న కారణాన్ని బట్టి ఏడవాలి. పాపం అనేది నేను జయించి, ఒకవైపు సాతాను పాపము చేయించాలి నీ చేత అనుకుంటుంది. నువ్వేమో నేను చెయ్యను, నువ్వెంత నన్ను శోధించినా నేను ఇదిగో ప్రార్థిస్తున్నానని నిలబడుతుంది. ఎన్నో శోధనలు నువ్వు నిలబడగలవాలగా? క్రైస్తవుని కన్నీటి విలువ కోట్లు కొమ్మరించిన దొరకనంత విలువైంది ప్రియులారా. అందుకే దేవుడు తన భక్తుల కన్నీరుని ఎక్కడ దాచుకుంటున్నాడట? ఓ బుద్ధిలో దాచుకుంటున్నాడట. మనం మన కన్నీరు ఎప్పుడన్నా దాచుకుంటామా? ఎందుకు? కన్నీటి విలువ మనకేమీ తెలియదు. సీరియల్కి ఎడుతున్నావు, దాచుకోకపోవడం మంచిది. సీరియల్కి ఏడ్చేస్తావు నువ్వు. చిన్న సెంటిమెంట్ సీన్తో చాలా బుల్లుగా వచ్చేస్తా ఏడుపు నీకు. క్రీస్తు వారి శిలువ మీద మేకులు చేసుకున్నాడన్నా నీకేమనిపిస్తుంది అలాగా? మనం ఎడవాలంటే గుడ్ ఫ్రైడే రావాలి కదా. నటనను చూసి ఏడుస్తున్న దేవుని పిల్లలు, నటనను చూసి ఏడుస్తున్న మానవ లోకం, నీ జీవితం ఎంత నరకాగ్నికి వెళ్ళిపోబోతుందో ఆలోచించండి ఒక్కసారి. నీ కన్న తండ్రి ప్రతి క్షణం విలపిస్తున్నాడు నీకోసం. నీ కన్న తండ్రి ప్రతి క్షణం ఏడుస్తున్నాడు నీకోసం. ఈ వాక్యము రాదేమో కానీ ఈ వాక్యము మనకు రాదేమో అని ఒక భక్తుడు ఎలా ఇచ్చాడు తెలుసా? యోహాను గారు ప్రకటన చూసి ఎలా మాట చివరిగా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తానమ్మా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి
ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి చదవమ్మా. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత దగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవరికైనా శక్తి లేకపోయాను. ఆ గ్రంథమును విప్పడానికి కానీ చూడడానికి కూడా అసలు అర్హతలు లేవండి ఎవరికి. అమ్మా ఎవరు బైబిల్ పట్టుకుని ఇంతసారి తిరుగుతున్నాం కానండి, చాలా మంది తిరుగుతున్నారు. కానీ అందులో ఉన్న మాటలు హృదయంలోకి వెళ్ళవరు, అందులో ఉన్న మాటలు ఒకటే కూడా పాటించరు. కానీ ఈ మాటలు అంత విలువలేవు. అందులో వ్రాయబడిన మాటలు అండి, చూచుటకైనను విప్పుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవరినో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఏడ్చేస్తున్నాడట. ఇంత గొప్ప గ్రంథం ఇది లేకపోతే ప్రజలు మార్పు చెందే అవకాశం ఉండదు. ఈ గ్రంథం లేకపోతే ప్రజలు మారే అవకాశం ఉండదు. నరకానికి వెళ్ళిపోవాలి. ఇంత గొప్పదైన ప్రపంచంలో కానీ పరలోకంలో కానీ ఎక్కడ కానీ అసలు ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కానీ శక్తి లేదు ఎవరికి. అలాంటి గొప్ప జ్ఞానపు గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ గ్రంథాన్ని అసలు విప్పేవారు ఎవరో లేకపోతున్నారా అని ఎవరు ఎడుతున్నారు చూడండి. ఏమన్నాడు? ఎలా ఎడుతున్నాడు? యోహాను గారు ఎలా ఎడుతున్నాడు? నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకై జయము పొందేనని నాతో చెప్పిన. ఏడవద్దు. క్రీస్తు ప్రభువైన క్రీస్తు ఉన్నాడు, అర్హత కలిగిన వాడు. ఆ మహానుభావుడు మాత్రమే ఈ గ్రంథాన్ని విప్పగలడు, దానిని మనకు చూపగలడు. ప్రియ దేవుని పిల్లలారా, ఆ మహానుభావుడి ద్వారా ఈరోజు మనకి వాక్యము వచ్చింది. చూసారా? అక్కడ యోహాను గారు ఎలా ఇచ్చాడు? బహుగా ఏడ్చేస్తున్నాడు. ఈ మాటలు మాకు దొరకవా? అది ఈ మాటలు దొరుకుతుంటే మనకు ఏమనిపిస్తుంది? పుష్కలంగా దొరుకుతుంటే ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది చెప్పండి? ఏదో చిన్న తలెత్తుకుంటామండి. ఇందులో ప్రార్థన అనేస్తుంది. ప్రార్థన అనేస్తే ఏదో తలెత్తుకుంటే ఎత్తుకున్నాను. కొంతమంది ప్రార్థన మానేస్తాకే పనులు ఎత్తుకుంటారు. ఈసారి వస్తున్న వేవులు మనం ఉంచుకోవచ్చు, ఉంచుకోవచ్చు. వేవులే అవసరం లేదు మనం విజయకి అండి. ఎందుకంటే ఆయనకి దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి ఒక్కసారి. అక్కడ ఏడుస్తున్నాడంట యోహాను. ఇక్కడ వాక్యం చూసి మనం ఏం చేస్తున్నాం? ఇంత గొప్పదైన వాక్యం మన దగ్గర వచ్చి ఏం చేస్తున్నామమ్మా? అమ్మా కూర్చొని హాయిగా నిద్రపోతూ, నిద్రపోతూ మూడు కొట్టినట్టు బయటికి పోతూ ఇంటి వారు చూసుకుంటూ మనకి ఇష్టమైతే రాకుండా లేకపోతే మానేయడం. ఇది ఎంత గొప్పగా ఉందో మనకి. దేవుని పిల్లలారా, పశ్చాత్తాపంతో కూడుకున్న కన్నీరును నీలో ఉందో లేదో చూస్తున్నాడు దేవుడు. కన్నీరు అవసరమా లేదా? ప్రతి కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడంటే దేవుని నిమిత్తము నువ్వు విడిచిన ప్రతి కన్నీటి బొట్టును కూడా ఆయన భద్రంగా దాస్తున్నాడు. నీ ప్రతి బాష్ప బిందువు నీకు లెక్క లేకపోవచ్చు, కానీ నేను దానిని తుడిచేస్తాను ఆయన. ఇప్పుడు మనం కన్నీరు విడచాలా వద్దా చెప్పండి? కన్నీరు విడచాలి. ఎందుకు చెప్పండి? చెప్పండి, ఏ కారణం చెప్పండి? సాతానేమో నువ్వు పాపా చేయమని, నువ్వేమో చేయకూడదని. ఈ సంఘర్షణలో నీకు ఏడుపు తప్ప ఏం కలుగుతుంది? పాపము నిమిత్తము ఆ జీవితం రాకూడదని కన్నీరు విడుస్తూ ఉండాలి. ఇంకా చెప్పండి, ముగిస్తున్నాను. ఇంకా చెప్పండి అమ్మా, విన్నా మాకు తగ్గ చెప్పి మీరు చెప్పండి అమ్మా. ఇంకా భక్తులు ఎందుకు వేస్తే చెప్పండి. పోనీ మీరు సొంతంగా చెప్పట్లేదు మిమ్మల్ని నేను ఎప్పటిదాకా చెప్పింది చెప్పమంటున్నాను నేను. అమ్మా చెప్పండి. ఇలా ఉంటే ఏడుపు కాకపోతే ఏమవుతుంది? సేవకులు కూడా ఖండించటానికి, గద్దించటానికి, మనుషులను దేవుని వైపు త్రిప్పడానికి కన్నీరు విడిచారు. కన్నీరు విడిచారు. ఒక ఎస్తేరు దేవుని ప్రజల ప్రాణాలను కాపాడడం కొరకు కన్నీరు విడిచింది. మనం ఎందుకు వెళుతున్నాం?
అప్పులని, బాధలని, సమస్యలని, నీ కన్నీరికి ఆ కన్నీరికి ఎంత తేడా ఉంది ఆలోచించండి. దేవుని పాదాల చెంత మోకాళ్ళు వేసి నీ శరీర సంబంధమైన ఈ బాధలు వద్దు చెప్పడానికి. నువ్వు చెప్పకపోయినా తెలిసేనికి నువ్వు వేడవలసింది ఇంటి గురించి కాదు. నా గ్రామం పాడైపోతుంది తండ్రి, నా గ్రామం పాడైపోతుంది, భక్తిలోనే ఉన్నాము అనుకుంటూ మోసపోతున్నారు దేవా, నా ప్రజలను కాపాడు నాయన, వారిని రక్షించే మార్గమును చూపు తండ్రి అని దేవుని కొరకు, ప్రజల కొరకు నీ కన్నీరును విడిచిపెట్టు. అది దేవుని కన్నీళ్ళలో రాసుకుంటాడు ఆయన. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయా కనికరము కలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మాటలు నాకు మీరు తెలియపరిచారు. నాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తుతులు దేవా. మీ మాటలకు బండలైనా కరిగిపోతాయి, పగులుతాయినైనా, కానీ మా గుండెలు కరగటం లేదంటే ఎంత పాషాణం, బండ కంటే కఠినంగా భయంకరమైన దుస్థితిలో మా జీవితాలు ఉన్నాయి అనే ఆలోచన అయిన నీ బిడ్డల హృదయాలకు కలిగించండి తండ్రి. నాయన, నీ మాటలు వింటున్నప్పుడు మా గుండెల్లో వేదన కలుగుతుంది తండ్రి. దావీదు భక్తుడు పలికినట్టుగా నాయన, నా కన్నీరు ఏరునై పారుతున్నది అని పలుకుతున్నట్టుగా, ఇక మీదట మా కన్నీరును వృధా చేయకుండా, మా కన్నీరు విలువైన ఈ కన్నీరు మీ కొరకు వినియోగించి విడిచిపెట్టే భాగ్యం మాకు దయచేయమని కూడి వచ్చిన ప్రతి నీ బిడ్డలను, కుమారులను, కుమార్తెలను, ఈ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా దీవించండి తండ్రి. నీ వాక్యం అంటే అత్యంత ఆసక్తి కలిగిన వారిని కనపరచండి దేవా. నీ మాట చులకనైపోతుందా? నీ మాట లోకువైపోతుందా? మీ మాట విలువ తెలియకుండా పోతుందా ఈ మానవ సమాజానికి? దయతో మీ కనికరాన్ని చూపించి మిమ్ములను గుండెలకు హత్తుకునే స్థితిని ప్రసాదించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.